దోస్తులు వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈ రోజు నేను గోకరకాయ కర్రీ చేస్తున్నా. ఇంకా దాని అయితే సుంచి అంత ఓపిక లేదు నాకు, అందుకే చాకుతో కట్ చేసేస్తున్నాను. ఇట్లా కట్ చేసిన అంటే 2 నిమిషాలు అయిపోతుంది, ఎందుకంటే అది పావు కిలోనే అనమాట. పావు కిలోలో అద్దపావు తింటాం, అద్దపావు పడేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ డే తినాలంటే కొంచెం తినలేం అనమాట కర్రీస్. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి 2 రోజులకి పడేస్తాం. మీరు కూడా అట్లనే చేస్తారు కదా, నాకు తెలుసు. తినరు మళ్ళీ ఆ కర్రీ, కానీ ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టాలి. అది అందరి ఇళ్ళలో నడిచేది. ఇంకా నేనైతే గోకరకాయ కట్ చేసి ఈసారి కుక్కర్లో వేసలేను అనమాట, ఉడకబెట్టి వేద్దామని చెప్పేసి ఇంకొక గుండి వేసేసి మంచి ఉప్పు వేసి వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసి. మా పెద్దోడు కింద పడ్డాడు, దెబ్బ తాకించుకుండు. నైట్ అస్సలు చెప్పలేడు అనమాట. ఇంకా మార్నింగ్ వరకు కన్ను మొత్తం ఉబ్బిపోయింది. ఎందుకు చెప్పలేడు అంటే దెబ్బ తాకించుకున్నా అని చెప్తే మళ్ళీ నేను ఎక్కడ కొడుతున్నా అని భయానికి చెప్పలేడంట. అప్పుడు నాకు డైలాగ్ గుర్తొచ్చింది, అది కూడా కరెక్టే కదా సార్. నేను వాడిని ఏం అనలేదు, నైటే చెప్పుంటే కొంచెం క్రీమో ఏదో పెట్టేదాన్ని, అంత ఉబ్బకపోయేది. ఆ కన్ను ఉబ్బిందని స్కూల్ కోని అన్నాడు. ఇక వాడిని ఎట్లనో బతలాడి టిఫిన్లు కట్టేసి స్కూల్ కి అయితే పంపించేసి. ఒక వంక దొరకాలి, పోవద్దు అని